నమస్కారం. వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతుంటాయి. అందులో ముఖ్యంగా కిడ్నీ సమస్యలు. కిడ్నీలో రాళ్ళు ఎక్కువ రావడం, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే కిడ్నీ సమస్యలు వేసవిలోనే ఎందుకు ఎక్కువ వస్తూ ఉంటాయి? అసలు దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి క్యాథన్ ఆరోగ్య కేంద్ర ఆయుర్వేద ఆక్యుపెంచర్ న్యాచురల్ సైన్స్‌లో ఎక్స్‌పర్ట్ అయినటువంటి దిలీప్ గారు ఈ సమస్యలకు మనకు పరిష్కారం చూపిస్తారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. నేను చెప్పింది విన్నారు కదా! సో, సమ్మర్ వచ్చే వరకు చాలా మందికి కిడ్నీ సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అసలు ఎందుకు సమ్మర్‌లోనే కిడ్నీ సమస్యలు ఎక్కువుంటాయి? అయితే చూడండి, సమ్మర్‌లో మనము వాటర్ కంటెంట్ మనకు తెలియకుండానే 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు ఎక్కువ తాగుతాం. అంటే ఈ మన బాడీ ఓవర్ హీట్ ప్లస్ బయట టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండేసరికి ఏమవుతుంది అంటే, బాడీ టెంపరేచర్‌కి బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుంది. ఆవిరవుతుంది. దానివల్ల కిడ్నీస్ అనేటివి డ్రై అయిపోతుంటాయి. దానివల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువైపోతాయి. ఈ సమ్మర్‌లో మాత్రమే జరిగే ప్రాసెస్ ఇది. అయితే అంటే జనరల్‌గా మనము సమ్మర్ వస్తే ఎక్కువ వాటర్ తీసుకుంటాం ఆ! నార్మల్ టైమ్‌లో కన్నా. అవును. మరి అప్పుడు కిడ్నీ సమస్యలు ఎట్లొస్తాయి? అయితే డ్రై అయితేనే కదా కిడ్నీ అయితే సమస్యలొచ్చేది. అదే గదా! మనం ఎంత తాగుతున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, బ్లైండ్‌గా ఒక విషయం చెప్పాలంటే, పెనం మీద మనం ఎంత వాటర్ పోస్తుంటే కూడా ఎట్లయితే ఆవిరైపోతుంటాయో, సేమ్ మనం ఎంత వాటర్ తాగుతున్నా సరే, మన కిడ్నీస్ అనేటివి డ్రై అవుతుంటాయి. ఈ డ్రై అవ్వడం వల్లనే అక్కడున్న టాక్సిన్స్ అంతా కూడంగా బయటికి ఎళ్ళకపోవడం వల్ల, మనము వాటర్ ఎక్కువ తాగితేనే మూత్రం ఫ్రీగా వస్తుంది. ఎంత వాటర్ తాగినా సమ్మర్‌లో జరిగే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మూత్రం తక్కువొస్తుంది. ఎందుకు? అంటే చూడండి, వాటర్ కంటెంట్ తాగితే మనం ఒక 1000 ఎంఎల్ వాటర్ తాగామనుకోండి ఒక 2 అవర్స్‌లో. అట్‌లీస్ట్ మనం ఒక 800 ఎంఎల్ 7-800 ఎంఎల్ మనం యూరిన్ ద్వారా బయటికెళ్ళాలి. కానీ సమ్మర్‌లో జరిగేదేంటి తెలుసా? అందరికీ స్వెట్టింగ్ ఎక్కువొస్తుంది. మూత్రం ద్వారా పోయే టాక్సిన్స్ అంతా మూత్రం ద్వారా బయటికి పోవాలి. కానీ స్వెట్ రావడం వల్ల కిడ్నీస్ అనేటివి డ్రై అయ్యి కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతుంటాయి. దాంట్లో మనం ఈ సమ్మర్‌లో చూడండి, మసాలాలు ఎక్కువ తింటాం. ఈ సమ్మర్‌లో మసాలా ఫుడ్ గాని, సాల్ట్ ఫుడ్ గాని ఎక్కువ తీసుకుంటే కూడంగా ఖచ్చితంగా కిడ్నీ సమస్యలు తప్పవు. కాబట్టి రూట్ కాజ్ నుంచి మనం కిడ్నీ సమస్యల్ని తగ్గించుకోవాలనుకుంటే, మనకు తెలియకుండానే వాటర్ కంటెంట్ ఎంత తీసుకున్నా దాహం తీరదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, అందరికీ దాహం ఎలా అంటే పైనుంటి వాటర్ తాగుతుంటారు. ఈ పైనుంటి వాటర్ తాగే పద్ధతి మానుకుంటే, మనం ఈ సమ్మర్‌లో కిడ్నీ సమస్యల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. అంటే ఏ విధంగా? అయితే వాటర్ తాగే పద్ధతుంది. మనం మొహమాటంకొచ్చేసి ఏం చేస్తామంటే వాటర్ గబా 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 పైనుంచి తాగేస్తాం. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇంబాలెన్స్ అవుతుంది ఫస్ట్. హార్మోన్ ఇంబాలెన్స్‌కి ఫస్ట్ రూట్ కాజ్. అంటే ఇప్పుడు సమ్మర్‌లో మీరు ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ గబా గబా వాటర్ తాగడం వల్ల గూడంగా అంటే సిప్ బై సిప్ తాగరు ఎవరు గూడా వాటర్. ఎక్కువ ఫోర్స్‌గా తాగడం వల్ల గ్లాండ్ అనేది ఇంబాలెన్స్ అవుతుంది. ఇది కరెక్ట్‌గా రెయినీ సీజన్‌కొచ్చేసరికి ఏమవుతదంటే గ్లాండ్ అనేది ఇంబాలెన్స్ అవుతది. హార్మోన్ ఇంబాలెన్స్ కూడా స్టార్ట్ అవుతది. కరెక్ట్‌గా ఈ సమ్మర్‌లో గాన వాటర్ మనం పద్ధతిగా తాగగలిగితే థైరాయిడ్‌ని గూడా అరికట్టవచ్చు. కిడ్నీ సమస్యలు ఒకటే కాదు, థైరాయిడ్‌ని కూడా తగ్గించుకోవాలి. హార్మోన్ ఇంబాలెన్స్ కూడా కరెక్ట్‌గా మేనేజ్ చేయాలనుకుంటే వాటర్‌ని తాగే పద్ధతి నేర్చుకుంటే చాలు. మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా పనిచేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం తాగే వాటర్ ద్వారా మాత్రమే బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతది. బ్లడ్ ఎక్కడ ప్యూరిఫై అవుతుంది? కిడ్నీలో అవుతుంది. కాబట్టి ఈ సమ్మర్‌లో మనం రక్తం గన శుద్ధి చేసుకుంటే నెక్స్ట్ వచ్చే సీజనల్స్ అంటే నెక్స్ట్ రెయినీ సీజన్‌లో వచ్చే జబ్బులను కూడా అరికట్టవచ్చు. మన ఇమ్యూనిటీ పవర్‌ని మనం సమ్మర్‌లోనే పెంచుకోవాలి. కాబట్టి రూట్ కాజ్ నుంచి మనం సమ్మర్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. జ్యూసెస్ ఎక్కువ తాగాలి. ఎలాంటి జ్యూసెస్? వెజిటబుల్ జ్యూస్ తాగి చూడండి ఒకసారి మీరు. కరెక్ట్‌గా ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉండే వాళ్ళకు ఈ సమ్మర్‌లో మూత్రం మంట కానివ్వండి, లేదంటే మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు సోరకాయ జ్యూస్ తాగి చూడండి మీరు. 1 వీక్ డైలీ ఒక 1 ½ గ్లాస్ తాగి చూడండి. 300 ఎంఎల్ తాగి చూడండి. 1 వీక్‌లో మీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గాని, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా అరికట్టవచ్చు. మనం చాలా సింపుల్‌గా తీసి పడేస్తాం. వెజిటబుల్ జ్యూస్ తాగితే ఏముంటుందండి, సోరకాయ జ్యూస్ తాగితే ఏముంటుందని అనుకుంటాం గానీ, దాంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మనం ఫ్రూట్ జ్యూస్ కన్నా కూడా వెజిటబుల్ జ్యూస్ వెజిటబుల్ మంచిది. జ్యూస్ అనేది చాలా ఇంకా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అంటే కిడ్నీని వాష్ చేస్తుంది. కిడ్నీని అంటే బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. టాక్సిన్స్ అంతా కూడా ప్రాపర్‌గా బయటికి పంపిస్తుంది. అదే బూడిద గుమ్మడికాయ అంటాం మనం. ఇంకా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ నాకు. చెప్పండి. బూడిద గుమ్మడికాయ అంటే అసలు తినొద్దు అంటారు. ఒకవేళ తింటే ఏమైనా రోగాలుంటే బయట పడతాయి. అంటే ఎక్కువవుతాయి అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం? అసల ఇదంతా అవాస్తవం అండి. వెజిటబుల్స్‌లో ఎలాంటి డిసీజెస్ రావు.
మనం తీసుకునే పద్ధతులు తెలియాలి. ఇప్పుడు పొటాటో తీసుకుంటే, ఆలుగడ్డ తీసుకుంటే ఏంది వాతం అని అంటారు. ఇప్పుడు ఆలుగడ్డ రెసిపీ చెప్పండి ఒకటి నాకు. ఆలు ఫ్రై. ఫ్రై అంటే మసాలా వేస్తేనే ఫ్రై. ఇక్కడ మసాలా ప్రాబ్లం, ఆలుగడ్డ ప్రాబ్లం కాదు ఇక్కడ, పొటాటో ప్రాబ్లం కాదు ఇక్కడ. దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్, మసాలాలు, ఆయిల్స్, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల వాతం పెరుగుతుంది. కాబట్టి మనం దేన్ని బ్లేమ్ చేస్తాం? పొటాటోని. ఇప్పుడు గుత్తి వంకాయ ఉంది అంటే ఆయుర్వేదంలో వంకాయ తినకూడదని చెప్తారు. వంకాయ ఎందుకు తినకూడదు? వంకాయ అంటేనే రెసిపీ ఏంటి, దాంట్లో మంచిగా మసాలాలు నింపితేనే ఆ టేస్ట్ వస్తుంది. ఇక్కడ మసాలా ప్రాబ్లం, వంకాయని బ్లేమ్ చేస్తారు మనం. అంటే లోపల నింపే మసాలాను ఎవరు పట్టించుకోరు. వంకాయని బ్లేమ్ చేసి వంకాయ తినకూడదు ఆయుర్వేదాలు అని చెప్తారు. అలా ఉండదు. ఆయుర్వేదాలు ఎప్పుడైనా సరే రూట్ కాజ్ చెప్తుంది. రూట్ కాజ్ కింద మనం కరెక్ట్గా పాటిస్తే ఎలాంటి సమస్యలైనా సరే అరికట్టవచ్చు. ఏ టేస్ట్ తిని మీకు ఇన్బ్యాలెన్స్ అవుతుంది, బాడీలో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది నాడి ద్వారా మాత్రమే తెలుస్తుంది. నాడి పట్టుకుంటే ఇంటర్నల్గా ఈ బాడీలో మీ ఫంక్షన్స్ అన్ని, మీ ఆర్గన్స్ అన్ని కూడా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అనేది కూడా మనం నాడి ద్వారా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ కిడ్నీ సమస్యలు కూడా బూడిద గుమ్మడికాయకి చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. అది కరెక్ట్గా హాఫ్ బాయిల్ చేసుకొని కానీ, దాన్ని సూప్ లాగా చేసుకొని కానీ, దాన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగితే కిడ్నీ సమస్యలు అన్నింటినీ కూడా అరికట్టవచ్చు. మూఢనమ్మకాలని అంటే కొన్ని తప్పుడు ప్రచారాలు, అంటే మంచిగా అయితే ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్కి ఇష్టం లేదు కాబట్టి అది తినకూడదండి ఎవరు చెప్పారని అంటారు. అది తాగితే మంచిగా అవుతుంది హెల్త్, కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా పడదు. కాబట్టి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా దూరంగా ఉండి మీరు ఒక 1 వీక్ 2 వీక్స్ తాగి చూడండి. మీ కిడ్నీలో అంటే మీ టాక్సిన్స్ ఎంత బయటికి పోయేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బాడీ తొందరగా డిహైడ్రేషన్ అవ్వదు. ఇదంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రధానంగా ఇప్పుడున్న సమ్మర్లో కిడ్నీ సమస్యల్లో ప్రధానమైన కంప్లైంట్ మాకు ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మా కేసెస్. ఏంటివి అంటే కిడ్నీ స్టోన్స్. ఎవరికైనా కిడ్నీల స్టోన్స్ కనుక ఏర్పడ్డాయి అంటే ఆపరేషన్ ఒక్కటే సొల్యూషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. కిడ్నీల స్టోన్ వస్తే పర్మనెంట్ సొల్యూషన్ ఆపరేషన్ అయితే కాదు. ఆయుర్వేదంలో రూట్ కాజ్ నుంచి, అంటే మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండానే మళ్ళీ చేసుకోవచ్చు, అలాంటి ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. అంటే ఆపరేషన్ సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. అయితే 20 mm వరకు కూడా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. 20 mm అంటే చాలా పెద్ద సైజ్ అండి. అంత పెద్ద కిడ్నీ స్టోన్ ఉంటే కూడా ఒక 1 to 3 months లోపల కరెక్ట్ ప్రాపర్గా దానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వాడితే చాలా అద్భుతంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ప్లస్ కిడ్నీ స్టోన్స్ ప్లస్ కిడ్నీల కాళ్ళ వాపులు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా సులువుగా తగ్గించుకోవచ్చు ఆయుర్వేద మూలం తెలిస్తే. మనం నాడి చూసి ఇంటర్నల్గా ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకొని మనం కిడ్నీలో ఎలాంటి అంటే టాక్సిన్స్ బయటికి వెళ్తున్నాయా, లేకపోతే వెళ్ళకపోతే కాలు స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీ స్టోన్స్ వల్ల ఒక పక్క నడుము నొప్పి వస్తుంటుంది, చాలా విపరీతమైన పెయిన్. స్టోన్ 4 mm ఉంటుంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పేసి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, కిడ్నీ స్టోన్స్కి 20 mm వరకు కూడా ఆపరేషన్ అవసరం లేదు, రాసి పెట్టుకోండి. అందరూ ఈ సమ్మర్లో హాస్పిటల్కి పరిగెడుతుంటారు చిన్న నొప్పి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక చిన్న రెసిపీ చెప్తాను. కిడ్నీ స్టోన్స్ అందరికీ కూడా మీరు వాడి చూడండి. మీ అంటే బాడీలో ఎంత చేంజెస్ వస్తుంది, మీ కిడ్నీ స్టోన్ వల్ల మీ బ్యాక్ పెయిన్ ఎంత తొందరగా తగ్గుతుంది అనేది కూడా మీరు రాసి పెట్టుకోండి. వాడిన తర్వాతనే కామెంట్ పెట్టి చూడండి, అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ కన్నా ఒకవేళ బ్యాక్ పెయిన్ వచ్చేసి కిడ్నీ స్టోన్ ఉందని మీకు ఒకవేళ రిపోర్ట్ తీసుకుంటే చాలా సింపుల్గా ఒక రెసిపీ చెప్తాను, చేయండి. మన ఒంటింటి వైద్యం ఇది. ఆయుర్వేదంలో చాలా రూట్ కాస్ నుంచి చాలా మెడిసిన్స్ ఉంటాయి, అది పర్మనెంట్ సొల్యూషన్. ఇన్స్టెంట్గా కిడ్నీ స్టోన్ చిన్నవి అంటే 4 mm 5 mm 6 mm అట్లా ఉన్నాయి పడిపోవాలనుకుంటే ఎప్పుడంటే ఈ మూత్రపిండం నుంచి మూత్రనాళంలో ఇరుక్కపోతాయి కొన్ని చిన్న స్టోన్స్. ఇరుక్కపోయినప్పుడు చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. అయితే ఈ పెయిన్ తగ్గించుకోవాలనుకుంటే 300 నుంచి 400 గ్రాముల చిక్కుడుగా, పెద్ద చిక్కుడు ఉంటుంది కదా, పెద్ద చిక్కుడు లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఆ స్కిన్ అంతా కూడా ఒక 1/2 లీటర్ వాటర్లో మంచిగా బ్లాక్ సాల్ట్ వేసేసి బాయిల్ చేయాలి. బ్లాక్ సాల్ట్ వేసేసి బాయిల్ చేసేసి దాన్ని వడబోసుకొని కొంచెం చిటికెడు పెప్పర్ వేసుకొని దాన్ని మంచిగా సూప్ లాగా ఒకవేళ చేసుకొని తాగగలిగితే కిడ్నీ స్టోన్స్కి విత్ ఇన్ 24 hours పడిపోతాయండి. మా 100 మందికి పడిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. మా పేషెంట్స్కి కొన్ని 100 మందికి చిన్న టిప్స్ ద్వారా పడిపోయినాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, బ్యాక్ పెయిన్లో ఒక సిమ్టమ్ లాగా వచ్చిందంటే కూడా జనరల్గా ఒక సూప్ లాగా చేసుకొని, జస్ట్ ఒక వెజిటేబుల్ అండి,
మనం కిడ్నీ షేప్లో ఉంటాయి, దాని లోపల ఉన్న సీడ్స్ కూడా కిడ్నీ షేప్స్ లాగా ఉంటాయి. అంటే కిడ్నీకి స్ట్రెంత్ అని ఇచ్చే ప్రోటీన్ అనమాట అది. మనం అందరు ప్రోటీన్ అంటే చికెను, మటను ఇవన్నీ తింటుంటారు, ఎగ్స్ ఇవన్నీ తింటుంటారండి. వెజిటేరియన్ ఏం కావాలండి? వెజిటేరియన్స్కి ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవా? ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఏంటి? పల్సెస్ అన్నీ ఉన్నాయండి. ఫ్రెష్ వెజిటేబుల్స్లో మీకు వితిన్ 2-3 అవర్స్లో మీకు డైజెషన్ అవుతుంది. వితిన్ 2-3 అవర్స్లో మీకు ప్రోటీన్ అనేది లభిస్తుంది అనమాట. దేనివల్ల? మనం ఈ చిక్కుడుగాయ వల్ల. ఈ చిక్కుడుగాయ కర్రీ కన్నా మనం ప్రాపర్గా సూప్ లాగా చేసుకొని తాగలిగితే కిడ్నీ స్టోన్స్ కూడా అరికట్టవచ్చు. ఆయుర్వేద మూలం కూడా ఏం చెప్తుంది అంటే, ఒకవేళ పెద్ద స్టోన్స్ ఉన్నాయి, ఎక్కడో దారిలో ఇరుక్కపోయినాయి, యూరిత్రాలో కానీ ఎక్కడైనా ఇరుక్కపోయినాయి అనుకోండి, అలాంటి వాటికి కూడా గోక్షూర అంటే పల్లేరుగాయ, పెద్ద పల్లేరు చిన్న పల్లేరు అని ఉంటుంది. బాడీని బట్టి ఇస్తుంటాం అనమాట మనం. పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది, మూత్రంలో మంట ఉందా, లేకపోతే ఇంకేమన్నా మూత్రంలో ఒకవేళ బ్లడ్ ఏమైనా వస్తుందా, లేకపోతే విపరీతమైన పెయిన్ వస్తుందా చూసి వాళ్ళ నాడి పట్టి చూసుకొని మనం కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడిసిన్స్ ఏంటంటే ఒక 2 డోసెస్ అండి, 2 డోసులుగా వాటర్లో కలిపిచ్చేసి ఒక 2 లీటర్ వాటర్ తాపుతాం. వాటర్ తాపేసి చెప్పులు వదిలేసి సాయంత్రం కానీ మార్నింగ్ కానీ ఈ కంకర రాళ్ళు ఉంటాయి చూడండి, ఈ కంకర రాళ్ళ మీద నడిపిస్తాం అనమాట మేము. ఒక 20 మినిట్స్ వాకింగ్ చేయమని చెప్తాం చెప్పులు వదిలేసి. ఏమవుతుంది అంటే సైంటిఫిక్ రీజన్ చెప్తున్నాను, ఈ కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకు ఆయుర్వేదంలో బెస్ట్ రెమెడీస్ అండి, చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి, మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆపరేషన్ దారి కాదు. ఆపరేషన్ చేస్తే కిడ్నీల స్టోన్స్ మళ్ళీ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కిడ్నీ స్టోన్స్ మళ్ళీ వస్తాయి ఆపరేషన్ చేస్తే. అంటే ఇప్పుడు మీరు సహజంగా చెప్తున్న దాని పద్ధతి ప్రకారం అయితే రావా మళ్ళీ? ఖచ్చితంగా అది రూట్ అంతా వచ్చేస్తుందండి. అంటే ఎగ్జాంపుల్, ఒక స్టోన్ ఉందనుకోండి, స్టోన్ ఏం చేస్తారంటే బ్లాస్ట్ చేస్తారు. కిడ్నీ సర్జరీ ఎట్లా చేస్తారంటే, కిడ్నీ స్టోన్ సర్జరీ ఎట్లా అంటే కిడ్నీ స్టోన్ని బ్లాస్ట్ చేస్తారు. బ్లాస్ట్ చేసేటప్పుడు ఆ పెద్ద పెద్ద ముక్కలు మాత్రమే తీసేస్తారు, చిన్న చిన్న ముక్కలు అనేవి మిగిలిపోతాయి లోపల. కరెక్ట్గా 1-2 ఇయర్స్లో ఆ చిన్న ముక్కలు రావండి, కొన్ని రావు. ఖచ్చితంగా అక్కడనే కిడ్నీలో బ్లడ్లో కలిసిపోతుంటాయి, బ్లడ్లో కలిసిపోయి అక్కడే ఉండిపోతాయి. ఉండిపోవడం వల్ల కరెక్ట్ 1-2 ఇయర్స్లో మళ్ళీ ఆ చిన్న స్టోన్స్ మళ్ళీ పెద్దగా మారుతాయి. కానీ ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది తెలుసా అండి, బ్లడ్ని ప్యూరిఫై చేసే ప్రాసెస్లో టాక్సిన్స్ రూపంలో ఆ స్టోన్ని కరగతీసి చిన్న సైజ్ వచ్చేదాకా కరగతీసి ఆ చిన్న స్టోన్ అలాగే బయటికి వచ్చేస్తుంది. అక్కడ చిన్న ఒక మాలిక్యూల్ కూడా ఉండదు అనమాట, చిన్న ఒక కణం కూడా ఉండదు అక్కడ. అంత బ్లడ్ని ప్యూరిఫై చేసి కిడ్నీ స్టోన్స్ని బయటికి పంపిస్తుంది. రూట్ కాజ్ నుంచి మళ్ళీ ఉత్పత్తి అయ్యే గుణాన్ని కూడా అరికడుతుంది అనమాట. ఆయుర్వేద యొక్క గొప్పతనం ఇది. కాబట్టి మనము ఒక మెడిసిన్ ఉంది, గోక్షుర అనే ఒక పౌడర్ని మనం వాటర్లో వేసుకొని, ఇంకా దానికి ఒక 2-3 మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ వేసుకొని ఒక 20 మినిట్స్ నడిపిస్తామండి మనం, ఒక 2 లీటర్ వాటర్ తాపి. నడిపించినప్పుడు ఏమవుతుంది అంటే, బాగా చూడండి, ఇది సైంటిఫిక్ రీజన్ చెప్తున్నాను, ఇది అక్యుపెంచర్లో అరికాలన్నమాట. ఇది ఇక్కడ పాదంలో మనకు కిడ్నీ పాయింట్స్ ఉంటాయండి. మీరు అక్యుపెంచర్ కిడ్నీ పాయింట్ అని కొట్టి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనము పిల్లలు భయపడితే కాటుక పెడతారు కదండి, ఇక్కడ పెడతాం. ఇక్కడ కిడ్నీ దగ్గర బ్లాక్ కలర్లో పెడితే భయపడకుండా ఉంటాము. పసిపిల్లలకి ఇక్కడ కాటుక పెట్టేదానికి సైంటిఫిక్ రీజన్ చెప్తున్నా. కాబట్టి ఇక్కడ కిడ్నీ అనేది ఎనర్జీ అనేసి ఇక్కడ ఇట్లా ఫ్లో అవుతుంటుంది. ఈ అరికాలు మొత్తం కూడా మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయండి. మనకి అక్యుపెంచర్ ద్వారా కూడా చూస్తే, ఆయుర్వేద ప్రకారంగా చూస్తే మనం మసాజ్కి వెళ్తాం, ఫుట్ మసాజ్ చేసుకుంటారు, చాలా రిలాక్స్ అవుతుంది బాడీ. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా పాయింట్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ప్రెషర్ పాయింట్స్ చేస్తే బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. బాడీ మసాజ్ చేయాల్సిన అవసరమే లేదండి మనకు. జస్ట్ ఒక అరికాలను మంచిగా మసాజ్ చేస్తే కూడా బాడీ అనేది రిలాక్స్ అవుతుంటుంది. కాబట్టి మనం కిడ్నీ స్టోన్స్కి కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసి, అరికాలు అంటే మనం నడుస్తాం అనమాట, నడవడం వల్ల, చెప్పులు వదిలేసి నడవడం వల్ల ఇక్కడ కొన్ని యాక్యుప్రెషర్ అంటారు, కింద ఉన్న స్టోన్స్ అన్నీ కూడా ఇట్లా కూర్చుకొని పోయి యాక్యుప్రెషర్ ద్వారా ఏమవుతుంది అని అంటే కిడ్నీ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ కిడ్నీ యాక్టివేట్ అయ్యి కిడ్నీలో ఉన్న బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగడం వల్ల అక్కడ ఉన్న టాక్సిన్స్ అంతా కూడా, మనం తాగిన 2 లీటర్ వాటర్ అంతా కూడా బయటికి వచ్చేటప్పుడు టాక్సిన్స్, కిడ్నీ స్టోన్స్ అన్నీ కూడా ఒక ప్రెషర్ ద్వారా బయటికి వస్తాయి. ఇంత సైంటిఫిక్గా, అంటే ఆయుర్వేద మూలం ప్రకారంగా, అక్యుపెంచర్ మూలం ప్రకారంగా మనం కిడ్నీ స్టోన్స్ని చాలా ఆపరేషన్ లేకుండా చాలా సులువుగా మనం బయటికి తీస్తున్నామండి. ఎలాంటి నొప్పి కానీ ఎలాంటి బాధ కానీ ఉండదు. కొంతమందికి ఏంటంటే బయటికి వచ్చేటప్పుడు ఆ యూరెత్రా అంటే మూత్రం యొక్క నాళంలో ఆ స్టోన్ కదులుకుంటూ వచ్చినప్పుడు కొంత పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ కొంచెం సేపు భరిస్తే కిడ్నీ స్టోన్ అనేది వితౌట్ ఆపరేషన్ ద్వారా మాత్రమే బయటికి వస్తుంది. ఇలాంటి పద్ధతులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ప్రతిదానికి ఆపరేషన్ సొల్యూషన్ కాదు. మీ నడుము నొప్పికి ఆపరేషన్ అయితే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మళ్ళీ వచ్చినప్పుడు మీ కిడ్నీని ఒకసారి పంచ్ చేసినప్పుడు, అంటే ఒకసారి హోల్ చేసి కిడ్నీ స్టోన్ తీస్తే మళ్ళీ 2-3 ఇయర్స్కి మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఇది ఒక అవేర్నెస్ లోపం వల్లనే ఈరోజు ఆపరేషన్కి వెళ్తున్నారు తప్ప ఆయుర్వేద మూలంగానే ఏం చెప్తుందో ఒకవేళ వింటే ఖచ్చితంగా కిడ్నీ సమస్యలకు పూర్తిగా ఎలాంటి డిసీజ్ అయినా సరే కిడ్నీ సమస్యల్ని మనం అరికట్టవచ్చు.